హలో! ఇవాళ రెసిపీ వచ్చి సొరకాయ దప్పలం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సొరకాయ, ఆనియన్, టమాటో, మిర్చి, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, మెంతిపిండి, సాంబార్ పౌడర్, బెల్లం, ఆయిల్, తాలింపు దినుసులు, కొత్తిమీర, వెల్లుల్లి. దీన్ని తయారు చేసే విధానం: ఫస్ట్ ఒక మందపాటి గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేయాలి. తాలింపు దినుసులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయ వేసి వేయించాలి. వేయించాక వెల్లుల్లి వేసుకుని ఇంకొంచెం సేపు వేయించి తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసి వేయించాలి. ఇక్కడ మీరు కావాలంటే మిర్చి వేసుకోవచ్చు, బట్ మేము స్కిప్ చేసాం ఎందుకంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వల్ల. సో మిర్చి వేసుకున్నాక లిడ్ పెట్టేసి ఒక 5 minutes ఉంచి తీసేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ అనేది మారిపోతాయి. మీరు చెక్ చేసుకుని వేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు ముందే హోల్స్ పెట్టుకుని వేసుకోవాలి, అప్పుడు కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో సొరకాయ ముక్కలు వేసాక మళ్ళీ మూత పెట్టేసి 5 minutes మగ్గించుకోవాలి. సొరకాయ ముక్కలు మగ్గాక వాటర్ అన్నీ పైకి తేలుతాయి. ఆ పైకి తేలిన సమయంలో మనం టమాటో ముక్కలు వేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 5 minutes అలా ఉంచుకోవాలి. టమాటో ముక్కలు వేగినట్టు మనకు అనిపిస్తే అప్పుడు ఉప్పు, కారం, వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి వేసుకుని ఒక 2 times అలా తిప్పి మొత్తం పైకి కిందకి మనం అనుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 5 minutes ఉంచాక మనకి సొరకాయలో నీళ్ళు, టమాటోలో ఉన్న నీళ్ళు అంతా బయటకు వచ్చేస్తాయి. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే మరి కొంచెం సేపు మూత పెట్టుకుని బాగా మగ్గించుకొని సొరకాయలు సగం దాకా అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే చింతపండు పులుసు వేసి మనం బాగా కలుపుకోవాలి. చింతపండు పులుసు వేసాక కొంచెం బెల్లం పౌడర్, 2 tablespoons సాంబార్ పౌడర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక సొరకాయలో నీరు మనం ఒక్క చుక్క కూడా నీరు పోయట్లేదు, ఆ సొరకాయలో నీళ్ళంతా బయటకు వచ్చేస్తే అప్పుడు కర్రీ అడుగంటుతున్న సమయంలో మనం కొత్తిమీర వేసుకుని మొత్తం గార్నిష్ చేసుకుని పైకి కిందకి తిప్పేసి అలా మూత పెట్టి 2 minutes ఉంచి తీసేసి సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడి సొరకాయ దప్పలం రెడీ. ఇది మీరు రైస్లో కానీ చపాతీలో కానీ పేర్ చేసుకుని తినచ్చు. ఇది మీ ఇంట్లో గెస్ట్ వచ్చిన టైంలో చేసి పెడితే తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా మంచి రెసిపీ రెడీ అయిపోద్ది. ఈ సొరకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సమ్మర్లో మంచి కూలింగ్ ఏజెంట్గా కూడా పనికొస్తుంది. అండ్ సొరకాయ తినటం వల్ల మన బాడీలో చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. సమ్మర్లో మనం సొరకాయ వీక్లో 2 times చేసుకుంటే బాడీ కూలింగ్ అయ్యి మంచి కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో సొరకాయ సమ్మర్లో తినటం చాలా బెనిఫిషియల్ అండ్ వింటర్లో కూడా మంచి సూపర్ ఫుడ్ అండ్ వెయిట్ లాస్కి కూడా మంచి యూస్ఫుల్ ఫుడ్. సో మీకు సొరకాయ నచ్చితే ఇలాంటి డిష్ ఒకటి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చూడండి, నేను వేడి వేడి రైస్లో సొరకాయ కూర కలుపుకొని తింటున్నాను. మీరు చపాతీతో కానీ లేకపోతే ఏ రోటీతో అయినా మీరు ట్రై చేయండి. తప్పకుండా మీకు మంచి ఫుడ్ ఒకటి దొరుకుతుంది. సొరకాయ వల్ల ఇంకెన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నాకు కూడా తెలియజేయండి. వెళ్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.